Welcome again and welcome back to Suchitra Vlogs. ఎలా ఉన్నారు బాగున్నారా? కోటి ఏకాదశి శుభాకాంక్షలు మరియు హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ 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 కాదు, హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అంటే ఇవాళ ఔటింగ్ ప్లాన్ చేసుకున్నాము. లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, సో అలంపూర్ జోగులాంబ టెంపుల్ కి వెళ్తున్నాము. మాకు అక్కడ ఒక మొక్కు ఉందన్నమాట, ప్రణవి గురించి తీర్చేసుకొని వద్దాము అని. సో దానికి నేను ఏమేం ప్యాక్ చేసుకున్నాను, ఎలా వెళ్తున్నాము, ఎవరు వెళ్తున్నాము అన్నది కూడా షేర్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. జర్నీకి కావాల్సిన ప్రిపరేషన్ అంతా నేను ఏం చేశానన్నది ఒక క్విక్ బైట్లో షేర్ చేస్తాను. ఒక డెటాల్ స్ప్రే, శానిటైజర్ స్ప్రే అది, అండ్ శానిటైజర్ స్ప్రే బాటిల్ హ్యాండ్ బ్యాగ్లోకి వైప్స్ అండ్ డైపర్. యాక్చువల్గా డైపర్స్ అనేవి మానేసింది ప్రణవ్య, బట్ సేఫ్ సైడ్ టెంపుల్ లోపల వెళ్ళేటప్పుడు వేద్దాము అని పెట్టాను. బట్ లక్కీగా అసలు ఓపెన్ కూడా చేయలేదండి. సో మొత్తానికైతే వీ స్టార్టెడ్ ఎట్ అరౌండ్ 9:30. 8:30 వాస్ ద స్కెడ్యూల్డ్ టైం. డ్రైవర్ 1 hour లేట్గా రావడం వల్ల మేము 9:30కి స్టార్ట్ అయ్యాము. సో వెళ్తూ ఉన్నాము. మనం కర్నూలు హైవే ఎక్కేస్తామన్నమాట, లైక్ శంషాబాద్ బెంగళూరు హైవే టువర్డ్స్ కర్నూలు. మనకి జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్లో ఈ అలంపూర్ అనేటువంటి టౌన్ ఉంది. అందులో మనకి అమ్మవారు ఉంటారు. అసలు ఈ జోగులాంబ అమ్మవారు ఎవరు అనుకుంటున్నారు? అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠం అలంపూర్. అక్కడ సతీదేవి తనువు చాలించినప్పుడు 52 ముక్కలుగా విష్ణుమూర్తి చక్రంతో బాడీని ఛేదించినప్పుడు మనకి మెయిన్ బాడీ పార్ట్స్ కొన్ని పర్టికులర్గా 18 ప్లేసెస్లో పడ్డాయి అన్నమాట. దానికి ఒక శ్లోకం కూడా ఉంటుంది, ఎక్కడెక్కడ ఏమున్నాయి అని చెప్పి. సో అలాగా అప్పర్ జా ఉంటుంది కదండి, పై పళ్ళు ఉంటాయి కదా మనకి, ఆ పార్ట్ పడినది ఈ అలంపూర్లో. సో ఎందుకు వెళ్తున్నాం ఏంటి అంటే, అప్పుడెప్పుడో మా సంపత్ ఒకసారి, అంటే మా తమ్ముడు ఫస్ట్ టైం వెళ్ళి వచ్చిన తర్వాత అనుకోకుండా అదే వీక్లో నేను న్యూస్ ఇంట్లో తెలిసింది. సో వాడికి అనిపించిందంట, అక్కడికి వెళ్ళొచ్చాక తెలిసింది. సో బేబీ ఎవరైనా పుట్టితే బాయ్ ఆర్ గర్ల్, మా అక్కని ఫ్యామిలీని తీసుకెళ్తాను అని. సో లాస్ట్ 2 times ప్లాన్ చేశాము, కానీ మాకు వెళ్ళే ఇది అమ్మవారు కల్పించలేదు. లాంగ్ వీకెండ్, ఇది కూడా చాలా ఫన్నీ స్టోరీ అండి. ఇవాళ ప్లాన్ వర్గల్ వెళ్ళడం. యాక్చువల్గా 25th నాకు మా తమ్ముడు ప్రామిస్ చేశాడు వర్గల్ తీసుకెళ్తానని. 21 days ముందు ఒకసారి మా వాడు నన్ను వదిలేసి ఒక ఫ్రెండ్తో షామీర్పేట్ వెళ్ళాడు. సో నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, కానీ అక్కడి నుంచి వర్గల్ వెళ్ళిపోయి వచ్చాడనమాట. నేను చాలా అప్సెట్ అయిపోయి అలిగి గోల్ చేస్తే, ఖచ్చితంగా నేను వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత నీకు వర్గల్ తీసుకెళ్తాను అన్నాడు. ఇవాళ మా హస్బెండ్కి కూడా సెలవు ఉండడం వల్ల నేను అన్నాను, ఇంకా అలంపూర్ వెళ్ళిపోదాము, మొక్కు అయిపోతుంది కదా అని. సో ఇంకా వెహికల్ బుక్ చేసుకుని వెళ్ళాం. ఇన్ కేస్ ఎవరైనా ఆంధ్ర నుంచి వస్తున్న వాళ్ళైతే ప్రకాశం వైపు, మీరు కర్నూలు నుంచి వస్తే 17 లేక 20 కిలోమీటర్ల దూరంలో మీకు అలంపూర్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు బెంగళూరు హైవే టువర్డ్స్ కర్నూలు వెళ్ళిపోతే మీకు ఈజీగా ఉంటుంది. యాక్చువల్గా ట్రైన్లో వెళ్ళే వాళ్ళకి ఈ జోగులాంబ అని ఒక ట్రైన్ స్టేషన్ ఉంటుందండి, లేదా కర్నూలు వెళ్ళే బస్సెస్ కానీ గద్వాల్ వెళ్ళే బస్సెస్ కానీ ఎక్కి మీరు అక్కడ మళ్ళీ ట్రాన్సిట్ అవ్వచ్చు. సో అదనమాట. మొత్తానికి మేము చాలా కూల్గా నిదానంగా, డ్రైవర్ కూడా మంచిగా తీసుకెళ్లారు. వెహికల్ మేము 7,000 రూపీస్కి టు అండ్ ఫ్రో బుక్ చేసుకున్నాము. ఈ LODG లాడ్జ్ అనేదో వెహికల్ అండి. సో విఆర్వి లాగా ఉంటుంది, కానీ లాడ్జ్ ఇంకా కొంచెం ఫుడ్ స్పేసింగ్ మనకి ఎక్కువ ఉందన్నమాట. మీకు ఎటువంటి సీనిక్ బ్యూటీస్ అవి ఉండవు, కాకపోతే మధ్యలో ఒకసారి మాత్రం ఈ కృష్ణా నది కనిపిస్తుంది మనకి. ఇదిగోండి చెప్పాను కదా స్టేషన్, జోగులాంబ గద్వాల్. బై ద వే
టెంపుల్ వచ్చేటప్పటికి తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది. ఇది యాక్చువల్గా తుంగభద్ర కృష్ణ కలిసినటువంటి సంగమం అన్నమాట. ఈ పర్టికులర్ అలంపూర్లో మనకి 3 టెంపుల్స్ ఉంటాయి. నవబ్రహ్మలు అంటే శివుడు 9 లింగాకారాల్లో ఉన్నటువంటి టెంపుల్ ఒకటి ఉంటుంది. ఇలా 2-3 ఉన్నాయన్నమాట. సో మేము ఓన్లీ మెయిన్ టెంపుల్కి వెళ్ళి బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగులాంబ అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చాము. ఇప్పుడైతే టెంపుల్ ప్రెమిసెస్లో నేను ఎంతవరకు తీయగలిగానో తీసి చూపించాను. ఎంత పురాతనమైనదంటే ఎక్కడికక్కడ మీకు శిథిలావస్థలోకి వెళ్ళిపోయిందండి. మెయింటెనెన్స్ లేదు. నాకైతే అలా అనిపించింది. చూడ్డానికి ఒక మ్యూజియం ఉంది అని అన్నారు కానీ నాకు అక్కడ ఏం కనిపించలేదు. ఈ బిల్డింగ్ వచ్చి మ్యూజియం. సో చూసారు కదా, శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం. మేము ఇంకా మ్యూజియం లోపలికి వెళ్ళలేదు, లాక్ చేసి ఉంది. అరౌండ్ 1:45 మేము రీచ్ అయ్యాము. 2 o'clockకి ఎంట్రీ ఇచ్చారనమాట. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ కోవిడ్ వల్ల తీసుకోవాల్సిన కేర్, జాగ్రత్తలు అసలు ఏం కనిపించలేదు. నార్మల్ తిరుపతిలో ఎలా అయితే మనం ఫ్లోటింగ్ ఉంటే తోసుకుంటూ వెళ్ళిపోతామో, ఇక్కడ ఫ్లోటింగ్ లేక తోసుకొని వెళ్ళట్లేదు. మాస్కులు వేసుకున్న వాళ్ళు మాస్కులు వేసుకుని వాళ్ళు అంతే. ఇంకా చేతిలో శానిటైజర్ పట్టుకుని ఆ రాడ్ మీద, హ్యాండిల్ మీద స్ప్రే చేసుకుంటూ వెళ్తూ వచ్చాం అంతే. సో చూస్తున్నారు కదా తుంగభద్ర నది ఎంత బాగుందో. వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయంటే చేపలు కదలడం అన్నీ కూడా కనిపిస్తున్నాయి మనకి. నేను ఇక్కడ మీకు ఒక స్లో మోషన్లో టెంపుల్ ప్రెమిసెస్ మొత్తం తీశాను. చూసారా ఎన్ని చేపలు ఉన్నాయో అసలు. అండ్ కానీ ఇక్కడ కూడా మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. అన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి అన్నమాట. స్టెప్స్ వేయగానే అదంతా. ఇక్కడ నుంచి అయితే మీకు టెంపుల్ ప్రెమిసెస్ మొత్తం చూస్తారు ఒక స్లో మోషన్లో. ఆ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో ఉన్నది రెనోవేట్ చేసి పెట్టినటువంటి అమ్మవారి విగ్రహం ఉన్న టెంపుల్. ఇక్కడ రాతి కట్టడంలో ఉన్న దగ్గర మనకి స్వామివారు అంటే శివుడు, బాలబ్రహ్మేశ్వర స్వామి. అండ్ మొట్టమొదటిగా అమ్మవారు ఈ దంతాల భాగం పడిన ప్రాంతం ఈ మెయిన్ దాంట్లోనే ఉండేదిట. తర్వాత రెనోవేషన్లో భాగంగా కొంచెం వెనక్కి జరిపారు. ఇది మొత్తానికి అయితే ఈ ప్రాంతం స్టోరీ. మేము ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకున్నాము. నేను ప్రణవికి మా ఇంట్లో నుంచి వాటర్మెలన్ జ్యూస్ అండ్ దోశలు అండ్ నైవేద్యం పెట్టినటువంటి ముక్కోటి ఏకాదశి పరవాన్నం నేను ప్యాక్ చేసుకొచ్చాను. మా మమ్మీ వాళ్ళకి నేను ఇడ్లీ అవి తీసుకొస్తాను బ్రేక్ఫాస్ట్ కింద అంటే, నువ్వు అస్సలు ఏం తేవద్దు పిల్లతో అని చెప్పేసరి వాళ్ళు పిండి పులిహోర, సమ్ దద్దోజనం అండ్ రవ్వ కేసరి తీసుకొచ్చారు. అండ్ వెళ్ళేటప్పుడు దారిలో ఎక్కడో ఒక పొలం దగ్గర చెట్టు కింద కూర్చొని మేమందరం కలిసి భోజనం అయితే చేసేసి 7:38 ఇంటికి వచ్చేసాం అనమాట. మీకు వెళ్ళడానికి ఒక 3 to 4 hours, రావడానికి ఒక 3 to 4 hours డిపెండింగ్ ఆన్ ద ట్రాఫిక్ పడుతుంది. అండ్ జర్నీ చేసిన ఫీలింగ్ ఉండదు, అలసట అస్సలు ఉండదండి. ఎవరైనా చూడాలి అనుకుంటే తప్పకుండా ఈ ప్లేస్ మీరు విజిట్ చేయండి. అండ్ మంచి ఎక్స్పీరియన్స్ని మీరు పొందిన వాళ్ళు అవుతారు. సో ఇది ఇవాల్టి మా ట్రిప్. అండ్ డైట్ వీడియో ఏమైపోయింది అనుకుంటున్నారా? ఇలాగా ముగిసింది డే 11. నా ఫుడ్ చూసారా ఎంతెంత సర్వ్ చేసుకున్నామో ప్లేట్లలో. సో సర్వ్ చేసి అందరికీ పెడుతున్నాం. ఫస్ట్ ప్రణవ్య తినిన తర్వాత నేను తిందామని చెప్పి. సో ఇది నేను తెచ్చింది కదా, పెద్దగా ఎవరికి నచ్చలేదు యాజ్ యూజువల్. ఇది మా మమ్మీ తెచ్చిన రవ్వ కేసరి. అది ఇవాల్టి ఈ వీడియో. హోప్ మీరు కూడా నాతో పాటు టెంపుల్ ప్రెమిసెస్ అన్నీ చూశారు కదా. ఏమైనా ట్రిప్ డీటెయిల్స్ క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, నాకు తెలిసినవి ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, కీప్ లవింగ్.